చలో ఇంటి నుండి అయితే హైదరాబాద్ కు స్టార్ట్ అయిపోయింది ప్రయాణం. నా మోస్ట్ ఆఫ్ ది జర్నీస్ నేను ట్రైన్ కి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తక్కువ ఖర్చుతో అండ్ ఫాస్ట్ గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వచ్చు. ఇంకా నా ఫ్రెండ్ అయితే నాకంటే ముందు స్టేషన్ లోనే ట్రైన్ ఎక్కాడు. వాడి కోసం ఇవి తీసుకొని వెళ్తే వాడేమో తీసుకోవట్లేదు. ఇంకా మా హడావిడి పైన ఇలా ఉంటే కింద నుంచి అన్న అయితే నవ్వుకుంటూ ఒక్కటే మాట అన్నాడు, ఏం తమ్ముడు హైదరాబాద్ లో ఈ పూలు దొరకవా? ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అన్నకే ఇచ్చేసా. ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తే ఇదే అడ్వాంటేజ్. మా ఈ 5 hours జర్నీ కూడా సరదాగా ఫన్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ సింపుల్ గా కంప్లీట్ చేసాం. ఇంకా అలా వెళ్తుంటే మధ్యలో సమోసా వచ్చింది. ట్రైన్ లో వాటర్ అయినా తాగకుండా ఉండగలుగుతాం గానీ సమోసా తినకుండా మాత్రం ఉండలేం. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, అసలు ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్న రైలు ఒక హ్యాండ్ తో ఈ చైన్ లాగితే ఎలా ఆగుతుందో అర్థమయ్యేది కాదు. ఆ రైలేమో గానీ ఇంకా మా ఫ్రెండ్ గార్డ్ లో ఉన్న గేమర్ మాత్రం ఆగట్లేదు. ఇంకా చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఆర్టీసీలో ఇంకో 2 hours అయితే ట్రావెల్ చేసి మా డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి. మొత్తానికి రూమ్ కి అయితే రీచ్ అయ్యాం. ఇది నా ఈ రోజు ట్రావెలింగ్ బ్లాగ్. ఇంకా ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.